హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణ వ్లాగ్స్. స్వామి నుండి పిలుపు వచ్చింది అని ఒకే ఒక్క మాట వినగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఒకటి కదా, తిరుమల ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. మాకైతే చాలా రోజుల తర్వాత స్వామి నుండి పిలుపు వచ్చిందండి. అదేనండోయ్, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నుండి పిలుపు వచ్చింది. అందుకే ఇప్పుడైతే తిరుమలకి బయలుదేరాము. ఇప్పుడు తిరుమలకి వెళ్ళినా కూడా మేము ట్రైన్లోనే వెళ్ళే వాళ్ళం. మాకు కార్ కంటే ట్రైనే కన్వీనియంట్ అనిపిస్తుంది ఒక్కోసారి. ఫస్ట్ టైం ఎవరు లేకుండా మేము మాత్రమే, అంటే నేను, మా ఆయన, పిల్లలు మాత్రమే కలిసి కార్లో వెళ్తున్నాం కాబట్టి ఎలాగో స్పేస్ ఉంటుంది. అందుకోసం మా పిల్లల కోసం అయితే ఈ ఎయిర్ బెడ్ అయితే తీసుకున్నాము ఆన్లైన్లోను. హ్యాపీగా ఇలా పడుకొనైనా వెళ్ళొచ్చు పిల్లలు. ఇదొక కన్వీనియంట్, బాగా పిల్లలకైతే ఇది కూడా బాగా నచ్చింది. యాక్చువల్లీ మాకు దర్శనం ఫ్రైడే నైట్ కునింది. మేము బయలుదేరింది అయితే థర్స్డే మార్నింగ్ బయలుదేరినాము. ప్రజెంట్ అయితే మేము కాణిపాకం వెళ్తున్నాము. నీ ఫేస్ కనిపించలేదు తన్మయ్. చిన్నోడు ఎక్కడ పోతున్నామప్పా? ఎవరున్నారు తిరుపతిలో? ఏం స్వామప్పా? వెంకటేశ్వర స్వామి. చిన్నకు గోవింద గోవింద. అలా పిల్లలతో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండే లోపే ఈ లోపల మనం కాణిపాకం అయితే రీచ్ అయిపోయాము. ప్రజెంట్ అయితే ఈ ట్రిప్లో మాకు ఎలాంటి ప్లానింగ్స్ లేవండి. అంటే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని ఎలాంటి ప్లానింగ్స్ లేకుండానే ఈ ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. చాలా వరకు ఈసారి వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేకపోయానండి. ఎందుకంటే మొబైల్స్ అన్ని లాకర్లో పెట్టేయాలి, ఎందుకులే అంత ప్రాబ్లం అన్నట్టు నేనైతే కార్లోనే పెట్టేసి వచ్చాను మొబైల్స్ అన్నీను. ఇక్కడ వినాయకునికి గరికమాల ఒకటి తీసుకెళ్ళాను. అది 300 రూపీస్ అయితే తీసుకున్నారు దానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏకాదశి ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ చాలా రష్ ఉన్నారు ఇక్కడ. అందుకని మేము స్పెషల్ దర్శనానికి వెళ్ళాము. హాఫ్ అన్ అవర్లో దర్శనం అంతా అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ అయితే కోనేరు దగ్గరకు వచ్చాము. ఇక్కడ చూసుకుని వెళ్ళాక గరికమాల తీసుకొని మళ్ళీ టెంపుల్కి అయితే వెళ్ళాము. లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగింది. కాణిపాకం వచ్చేవాళ్ళు చాలా మంది వాళ్ళకు ఉన్న కోరికలు నెరవేరినాక కూడా, లేదంటే నెరవేరక ముందైనా, నెరవేరిన తర్వాత అయినా కూడా ఏదైనా గానీ వాళ్ళకి బాగా ఇష్టమైన ఒక ఫ్రూట్ వదిలేసి రావడం అనేది ఇక్కడికి వచ్చే వాళ్ళందరి నమ్మకమును. నేను కూడా ఇలాగే చేశాను. నేను ఇలా వదిలేయడం అనేది, ఏదో ఒక ఫ్రూట్ తినకుండా ఒక 2 ఇయర్స్ అయితే ఉన్నాను. ఇలా వదిలేయడం అనేది ఇదే ఫస్ట్ టైం. మీలో ఎంతమందికి ఈ టాపిక్ తెలుసు? ఎంతమంది దీన్ని ఆల్రెడీ చేసున్నారు? నాకు కామెంట్ చేయండి తప్పకుండాను. అలా స్వామివారి దర్శనం అయ్యాక మేమైతే వెంటనే తిరుపతికైతే స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ అయితే తిరుమలకి వెళ్ళడం లేదు, తిరుపతికి వెళ్తున్నాము. రేపు మార్నింగ్ తిరుమలకెళ్ళాలి. ఇక్కడ దారిల మధ్యలో ఇక్కడ ఒక మంచి ప్లేస్ అయితే కనిపించింది. మేము టిఫిన్ తినడానికైతే ఇక్కడ ఆపేసాము. తన్మయ్యకైతే మొక్కజొన్నలన్నా, కొబ్బరి బొండాలన్నా చాలా ఇష్టము. ఇక్కడ కూర్చొని తినడానికి కూడా ప్లేస్ చాలా కంఫర్టబుల్‌గా ఉంది. మాక్సిమం ఎక్కడికి ట్రిప్ ప్లాన్ చేసుకున్నా మేమైతే ఒకసారి తినడానికైనా మేము క్యారేజ్ తీసుకెళ్తాము. ఇక్కడ కూడా అంతే, మార్నింగ్ లెమన్ రైస్ బాక్స్ తీసుకొనొచ్చాను. ఈవిడ నేను తెస్తానన్నా కూడా వినలేదు, ఇక్కడికే తెచ్చిచ్చింది. ఒక్కో మొక్కజొన్న వచ్చి 50 రూపీస్ అంట. అదే మా తోటల్లో పండే ఒక్కో మొక్కజొన్నకి 50 రూపీస్ పెట్టి ఎవరైనా కొంటే అందరికన్నా మేమే కోటీశ్వరులు అవుతామేమో. ఎంత డిఫరెన్స్ ఉంటుందో కదా. కష్టపడి పండించే రైతులకు మాత్రం ఎప్పుడూ లాభాలు ఉండవు. సరేలే, టాపిక్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మొక్కజొన్న, కొబ్బరి బొండం అన్నీ ఫుల్‌గా తినేసి, టిఫిన్ కూడా ఇక్కడే తినేసి కాసేపు అలా రిలాక్స్ అయ్యి, ఇంకెలాగో వేరే పనేం లేదు కదా, అందుకే చాలా రిలాక్స్ అయ్యి నిదానంగా తినేసి స్టార్ట్ అవుదాం అనుకునే లోపలే పక్కనే ట్రైన్ వెళ్తుంది. ఇంకా మా వాడే హడావిడి మామూలుగా లేదుగా ఇక్కడ. ఏమొస్తుంది నాన్న? చూసారా మా వాడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు కదా. ఇంకా అలా తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. అన్నీ మాకు కొద్ది రోజుల తర్వాత చాలా స్వీట్ మెమరీస్ లాగా అలాగే ఉండిపోతాయి. నెక్స్ట్ తిరుమల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. పెద్దగా చూపించలేదు ఎందుకంటే నేను మొబైల్ అయితే తీసుకెళ్ళలేదు.
తిరుమల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ బ్యూటిఫుల్ జర్నీలోకి మీరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే నెక్స్ట్ తిరుమల వ్లాగ్‌లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. గోవిందా గోవిందా.